హలో ఫ్రెండ్స్, లాస్ట్ క్లాసులో వచ్చేసి మనం మల్టిపుల్ ఎల్ఈడీస్ అనేది స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ ద్వారా కోడ్ రాసాము. అలా రాయడం వలన మన కోడ్ కాంప్లెక్సిటీ అనేది తగ్గింది. బట్ అక్కడ ఒక డ్రాబ్యాక్ వచ్చింది. ఏంటిదంటే ఒకవేళ కనుక దానికోసం అని ఫస్ట్ ఆర్డినో నానో బోర్డ్ తీసుకుంటున్నాను. స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ వాడినప్పుడు ఒకవేళ మనం కనెక్ట్ చేసిన ఎల్ఈడీస్ అనేది 6 అయినాయి అనుకోండి, A0 to A5 తీసుకోవాలి. అదే 6 అయినా కూడా 8 to 13 తీసుకోవాలి. అదే ఒకవేళ 8 అనుకోండి, అప్పుడు 0 to 7 తీసుకోవాలి. సో ఇప్పుడు ఇటువంటి కేసెస్లో ఏమవుతుందంటే మనకు ఒకవేళ కస్టమర్స్ 2 ఎల్ఈడీస్ A0 A1 కనెక్ట్ చేయమని చెప్పేసి, ఒక 2 ఎల్ఈడీస్ వచ్చేసి 11th 10th కనెక్ట్ చేయమని చెప్పేసి, ఇంకో 2 ఎల్ఈడీస్ 3 2 కనెక్ట్ చేయమని చెప్పారు. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మనం ఫస్ట్ కోడ్లో ఉన్నట్టు ఆ స్టేజ్ కోడ్ రాయాలి. అలా రాసినప్పుడు కాంప్లెక్సిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇటువంటి డ్రాబ్యాక్స్ని అవాయిడ్ చేయడానికి మన ఓన్గా మనం కొన్ని ఫంక్షన్స్ రాసుకోవచ్చు. అది ఎలా రాయాలో ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న ఎల్ఈడికి కోడ్ రాద్దాం. సో ఎల్ఈడీస్ అని తీసుకుంటున్నాను. ఒక ఎల్ఈడి రెండవ ఎండ్ క్యాథోడ్, దాన్ని వచ్చేసి గ్రౌండ్ కనెక్ట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ముందు ఆ ఎల్ఈడిని బ్లింక్ చేద్దాం. వైడ్ సెటప్ పిన్ మోడ్ ఫంక్షన్ అనేది ఆ పిన్ ఇన్పుట్ అవుట్పుట్ కోసం అని రిప్రజెంట్ చేస్తుంది. సో మనకి ఇక్కడ సింపుల్గా 13th అనేది అవుట్పుట్ లాగా డిక్లేర్ చేస్తున్నాను. అంటే ఇక్కడ ఎల్ఈడి అనేది స్పెషల్గా డిక్లేర్ చేయలేదు. సో మనం కోడ్స్లో డిఫరెంట్ టెక్నిక్స్ వాడచ్చు. వైడ్ లూప్. ఇప్పుడు నేను ఎల్ఈడిని ఆన్ చేయాలనుకుంటున్నా. ఎల్ఈడిని ఆన్ చేయాలంటే సింపుల్గా ఏం చేస్తాం, డిజిటల్ రైట్. ఓకే, కొంచెం క్లారిఫై కోసం అలా కూడా చేసుకుందాం. ఓకే, ఫస్ట్ డిక్లేర్ చేద్దాం. డిఫైన్ ఎల్ఈడి వచ్చేసి 13th పిన్ కాబట్టి 13 ఇస్తున్నాను. పిన్ మోడ్ ఎల్ఈడి అవుట్పుట్ అని డిక్లేర్ చేశాను. ఓకే, డిజిటల్ రైట్. మనం ఇన్ని కేసెస్ ఏం చేసాం, ఎల్ఈడి హై చేస్తే ఆన్ అవుతాయని రాసుకున్నాం. ఎందుకంటే ఇక్కడున్న యానోడ్కి హై చేస్తే ఎల్ఈడి అని ఆన్ అవుతుంది. సో హై కాకుండా మనకు ఇంటిజర్ నెంబర్ 1 ఇచ్చినా కూడా ఆన్ అవుతుంది. అది ఎలా ఉంటుంది ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కెచ్ని కంపైల్ చేస్తున్నాను. సో కంపైల్ అయిన స్కెచ్ను ఎగ్జా ఫైల్ కాపీ చేసి మన ఆర్డినో నానో బోర్డులో డంప్ చేస్తున్నాం. ఇలా కూడా ఆన్ అవుతుంది. ఇంకొక కేసు, ఒకవేళ ఎల్ఈడిని బ్లింక్ చేయాలనుకోండి, డిలే ఆఫ్ 2000. ఎల్ఈడిని ఆఫ్ చేయాలంటే ఏం చేయాలి, సింపుల్గా ఇక్కడ యానోడ్ కనుక లో ఇస్తే ఆఫ్ అయిపోతుంది. లో అని రాయొచ్చు, లేకుంటే మన ఇంటిజర్ నెంబర్ 0 కూడా రాయొచ్చు. డిజిటల్ రైట్
ఎల్ఈడి కామా 0 డిలే ఆఫ్ 2000. మళ్ళీ కోడ్ను కంపైల్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి స్టాప్ చేసి రన్ చేస్తున్నాను. అంటే ఎల్ఈడి అనేది ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది. అంటే 1 ఇచ్చినప్పుడు ఆన్ అయింది, 0 ఇచ్చినప్పుడు ఆఫ్ అవుతుంది. సో మనకు డిజిటల్ రైట్ ఎల్ఈడి కామా హై అయినా రాయొచ్చు, లేకుంటే 1 అయినా రాయొచ్చు. లో కావాలంటే డిజిటల్ రైట్ ఎల్ఈడి కామా లో అయినా రాయొచ్చు, 0 అయినా రాయొచ్చు. ఇప్పుడు మన ఒరిజినల్ కోడ్కి వెళ్దాం. ఇప్పుడు ఏంటిదంటే ఇక్కడ ఎల్ఈడిస్ వచ్చేసి 2 ఎల్ఈడిస్ వచ్చేసి 13th 12th అని చెప్పాను. ఎండ్ వచ్చేసి గ్రౌండ్ కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇంకొక 2 ఎల్ఈడిస్ వచ్చేసి ఏ నాటుకు ఒకటి కనెక్ట్ చేస్తున్నాను. ఇంకోటి వచ్చేసి A1 కనెక్ట్ చేస్తాను. ఎల్ఈడిస్ ఇంకొకటి వచ్చేసి గ్రౌండ్ కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇంకొక 2 ఎల్ఈడిస్ వచ్చేసి ఒకటి సెకండ్కి ఒకటి థర్డ్ కనెక్ట్ చేస్తున్నాను. థర్డ్కి ఒకటి, సెకండ్కి ఒకటి. ఎల్ఈడిస్ అనేది 2 వచ్చేసి గ్రౌండ్ కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇటువంటి కేసెస్లో అన్ని ఎల్ఈడిస్ అనేది ఇనిషియల్గా ఆన్ కావాలనుకుంటున్నాను. ఇప్పుడు దీనికి స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ ద్వారా కోడ్ రాయడం అనేది వర్కౌట్ కాదు. దీనికోసం అనేది మనం ఒక ఫంక్షన్ డిక్లేర్ చేద్దాం. అది ఎలానో చూద్దాం. ఇక్కడ మనకి ఎన్ని పిన్స్ ఉన్నాయి? 6 పిన్స్కు 6 లాజిక్స్. టోటల్గా మనకి ఎన్ని 12 వేరియబుల్స్ కావాలి. లాజిక్స్ అంటే వెదర్ హై అన్న కావచ్చు, లో అన్న కావచ్చు. సో దానికోసం 6 లాజిక్స్, 6 పిన్స్. సో నేను సింపుల్గా ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఆ ఫంక్షన్ వచ్చేసి ఒక నేమ్, ఏదో ఒక నేమ్ ఎల్ఈడి. ఓకే, మనకి ఇక్కడ 6 పిన్స్ ఉన్నాయి కాబట్టి 6 వేరియబుల్స్, 6 లాజిక్స్. సో సింపుల్గా ఇంటూ ఏ కమా ఇంటూ బి ఇంటూ సి ఇంటూ డి, అలా కూడా ఇలా కూడా తీసుకోవచ్చు. P1 అంటే పిన్ 1, L1 అంటే ఓకే ఎల్ఈడి 1, ఎల్ఈడి 1 లాజిక్ కోసం లాజిక్ 1, ఎల్ఈడి 2, లాజిక్ 2 ఇంటూ ఎల్ఈడి 3 కామా ఇంటూ లాజిక్ 3 ఇంటూ ఎల్ఈడి 4 ఇంటూ లాజిక్ 4 కామా ఇంటూ ఎల్ఈడి 5
ఇంటూ లాజిక్ 5 కామా ఇంటూ LED 6 కామా ఇంటూ లాజిక్ 6. ఇది మన ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్లో వచ్చేసి ఫస్ట్ పార్ట్ వచ్చేసి పిన్ మోడ్ ద్వారా డిక్లేర్ చేసుకోవాలి. సెకండ్ పార్ట్ వచ్చేసి డిజిటల్ రైట్ ద్వారా చేయాలి. అంటే సింపుల్గా పిన్ మోడ్ ఇక్కడ LED 1 అనేది LED 2, LED 3, LED 4, LED 5, LED 6, LED 5, LED 6 ఇవన్నీ అవుట్పుట్ డివైజెస్. సో సింపుల్గా LED 1 కామా అవుట్పుట్, అలానే 6 LEDs రాయాలి. ఓకే, LED 2, LED 3, LED 4, LED 5, LED 6. ఓకే, అంటే ఇప్పుడు పిన్ మోడ్స్ ద్వారా ఆ LEDs అనేది అవుట్పుట్ డివైజ్ ఇలా డిక్లేర్ చేశాను. ఓకే, మరి ఇప్పుడు LEDస్కి వచ్చిన లాజిక్స్ కూడా రాసుకోవాలి కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ LED 1 ఉంది. LED 1కి ఉన్న లాజిక్ ఏంటిది? అది లాజిక్ 1లో ఉంటుంది. అది ఎంత అని ఏమని ఇవ్వచ్చు, వెదర్ 1 అని ఇవ్వచ్చు, 0 అని ఇవ్వచ్చు. సో సింపుల్గా మరి ఇక్కడున్న లాజిక్ను LEDలో రాయాలంటే ఏం చేయాలి? సింపుల్గా డిజిటల్ రైట్ ఫంక్షన్ వాడాలి. డిజిటల్ రైట్, అక్కడ మనం ఏం చేసాం, LED కామా హై రాసాం కదా. ఇంతకుముందు కేసులో LED కామా 1 రాసాం కదా. ఇక్కడ LED 1 కామా లాజిక్ 1, అంటే లాజిక్ 1 ప్లేస్లో మీరు 0 ఇస్తే అది ఇక్కడ 0 రైట్ అవుతుంది. అదే 1 అవుతే 1 రైట్ అవుతుంది. అట్లా 6కి 6 రాయాలి. LED 2, LED 3, LED 4, LED 5, LED 6, లాజిక్ 2, లాజిక్ 3, లాజిక్ 4, లాజిక్ 5, లాజిక్ 6. అంటే లాజిక్ 1 అనేది LED 1లో ఆన్ వస్తుంది. లాజిక్ 2 అనేది LED 2కి, లాజిక్ 3 LED 3కి, లాజిక్ 4 LED 4కి, లాజిక్ 5 LED 5కి, లాజిక్ 6 అనేది LED 6కి. ఓకే, ఈ ఫంక్షన్ క్లోజ్. సో మన జనరల్ కోడ్గా void setup void loop. ఓకే, ఇప్పుడు సింపుల్ అయిపోయింది. ఇప్పుడు మనం డైరెక్ట్ కూడా రాయొచ్చు. సో ఇక్కడ LEDs ఏ పిన్స్ కనెక్ట్ అయినాయి? 13th 12th. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓకే సీక్వెన్స్ ప్రకారం వెళ్దాం. D1, D2, D3, D4, D5, D6. D1 వచ్చేసి 13, D2 వచ్చేసి 12, D3 వచ్చేసి A0, D4 వచ్చేసి A1, ఇంకోటి వచ్చేసి ఏంది D5 వచ్చేసి 3కి, D6 వచ్చేసి 2కి. ముందు ఈ ఫంక్షన్ అనేది డిక్లేర్ చేసుకుందాం. అంటే మన ఫంక్షన్ ఏంటిది? LED ఫస్ట్ LED వచ్చేసి 13, దాన్ని ఇనిషియల్గా దాని లాజిక్ వచ్చేసి అన్నీ ఆన్ కావాలనుకుంటున్నా. సో సింపుల్గా 1, 12 కామా 1, D3 వచ్చేసి A0 కాబట్టి A0 కామా 1, A1 కామా 1 కామా D5 వచ్చేసి 3కి, D6 వచ్చేసి 2కు, 3 కామా 1, 2 కామా 1.
ఈ కోడ్ను ఒకసారి అప్లోడ్ చేద్దాం. ఓకే, ఈ కోడ్ను అప్లోడ్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఆల్ ఎల్ఈడీస్ అనేది ఆన్ అవుతాయి. కంట్రోల్ వి, ఆల్ ఎల్ఈడీస్ ఆన్ అయినాయి. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి టాస్క్ చేసుకుని వెళ్దాం. ఇప్పుడు మన సీరియల్ ప్రకారం ఎట్లా, ఫస్ట్ టైం 1 ఆన్ కావాలి, సెకండ్ టైం 1 2 ఆన్ కావాలి, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఆన్ అయి కావాలని కోడ్ రాస్తున్నాం. సింపుల్గా మనకు ఫస్ట్ ఎల్ఈడి ఏది ఉంది 13 కాబట్టి 13 ఒక లాజిక్ ఒకటే 1 చేద్దాం, మిగిలిన 0 చేసేద్దాం. ఒక డిలే ఆఫ్ 2000 అంటే 2 సెకండ్స్. ఓకే, తర్వాత 12 1 చేస్తున్నాను. 12 1 A0, 1 అంటే ఫస్ట్ 13th ఆన్ అయింది, సెకండ్ కేసులో 13th ఆన్ అయింది, 12th ఆన్ అయింది, థర్డ్ కేసులో 13th 12th A0, ఫోర్త్ కేసులో వచ్చేసి A1 కూడా ఆన్ అవుతుంది, ఫిఫ్త్ కేసులో వచ్చేసి 3 కూడా ఆన్ అవుతుంది, సిక్స్త్ కేసులో వచ్చేసి 2 కూడా ఆన్ అవుతుంది. స్టెప్ బై స్టెప్ కోడ్ని కంపైల్ చేస్తున్నాను. ఫస్ట్ ఆన్ అయింది, సెకండ్ ఆన్ అయింది, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. ఓకే, ఇక్కడ చిన్నగా ఎర్రర్ పోయినట్టుంది. ఓకే, 3, 1 రాయాలి. మరోసారి రీస్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆన్ అయింది, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ మళ్ళీ ఆఫ్ అయిపోతాయి అన్నీ. అంటే ఫస్ట్ ఒకటి ఆన్ అయింది. ఇప్పుడు ఏంటిదంటే 6 ఆన్ అయిన తర్వాత మళ్ళీ 6 క్లోజ్ కావాలి, అంటే ఆఫ్ కావాలి, తర్వాత 5 ఆఫ్ కావాలి, ఇలా రివర్స్లో వచ్చేలా కోడ్ రాద్దాం. మనకి ఇప్పుడు 6 ఒకటి ఆఫ్ కావాలి కాబట్టి సెకండ్ 0 చేస్తున్నా, తర్వాత వచ్చేసి 3ని కూడా 0 చేస్తున్నా, తర్వాత వచ్చేసి A1ని కూడా 0 చేస్తున్నా, తర్వాత వచ్చేసి A0ని కూడా 0 చేస్తున్నా, తర్వాత వచ్చేసి 12ని కూడా 0 చేస్తున్నా, తర్వాత వచ్చేసి 13ని కూడా 0 చేస్తున్నా.
ఓకే, మళ్ళీ ఒకసారి కోడ్ కంపైల్ చేస్తున్నాను. అంటే ఒకదాని తర్వాత ఒకటి గ్రాడ్యువల్గా ఆఫ్ అయిపోతున్నాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. ఇప్పుడు సిక్స్త్ క్లోజ్ అవుతుంది, ఫిఫ్త్ క్లోజ్ అవుతుంది, ఫోర్త్ క్లోజ్, థర్డ్ క్లోజ్, సెకండ్ క్లోజ్, ఫస్ట్ క్లోజ్, మళ్ళీ ఫస్ట్ అనేది ఆన్ అవుతూ ఇట్లా మనకు ప్రాసెస్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అంటే వితౌట్ యూజింగ్ స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ మనం సింపుల్ ఫంక్షన్స్ ద్వారా కూడా కోడ్ కాంప్లెక్సిటీ తక్కువతోటి బ్యూటిఫుల్గా కోడ్స్ రాస్తూ ఉండొచ్చు. ఇక్కడ చూసారా మన స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ ఎలా అయితే ఉందో అలా సింపుల్గా తీసుకున్నాం. ఇంకా స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ వచ్చేసి ఒక్కోసారి 8 అని ఉండాలి, 6 అని ఉండాలి, లేకుంటే మనకు 6 అని ఉండాలి. ఒకవేళ 9 LEDs ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది, స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్ అనేది ప్రాక్టికల్గా వర్కౌట్ కాదు. ఒక 10 కూడా ప్రాక్టికల్గా వర్కౌట్ కాదు. సో ఇటువంటి ఫంక్షన్స్ వాడడం వలన మనం 20 LEDs కూడా ఒక సింగిల్ ఫంక్షన్ లాగా వాడుకుంటుండొచ్చు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. For more number of videos, please subscribe my channel Anu Technologies.